వాస్తవంగా రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సిన చర్చ ఇదే. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు జరిగింది. ఇప్పుడైతే మ్యాండేటరీ కాదు, అది పెద్ద ఎత్తున స్కూళ్ళు మూత జరుగుతుంది. ఒకేసారి పెద్ద ఎత్తున స్కూళ్ళు మూత జరుగుతుంది. ఆ క్రమంలో మన ఊరు బడిని మనమే కాపాడుకోవాలంటే ప్రభుత్వ బడులు ఇందాక అన్న మాట్లాడిండు, వీళ్ళందరూ మాట్లాడిన క్రమంలో మనము ఎటువైపు ఆలోచిస్తామనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వ్యవస్థలో లోపాలు అనేది ఎక్కడైనా ఉంటాయి, ఎంతో కొంత లోపాలు ఉంటాయి. సరే, ఎక్కడో స్కూల్ కాడ సార్ ఫోన్ మాట్లాడిండో లేకుంటే ఇంకేదో వివిధ పరిస్థితుల వల్ల కొన్ని అంశాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి, ప్రతి వ్యవస్థ లోపాలని. కానీ అంతకన్నా ముందు ఎంఈఓలు డిఓలు ఏం చేస్తారు అసలు? వాస్తవంగా ఒక దేశాన్ని నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చెప్పి నేను అనేక సందర్భాల్లో దాదాపు ఒక 6-7 సంవత్సరాలు విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నా. అనేక సందర్భాల్లో మీటింగ్లలో వింటూ ఉన్నాం. మరి ఇంత పెద్ద విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నప్పుడు మనం అందరం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? అంత క్షేత్రస్థాయిలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఒకవేళ అనలాంటలో ప్రశ్నించినా కానీ ఆ ప్రశ్నించే వాళ్ళకి ఎందుకు మనం మద్దతుగా పూర్తిదాకా నిలబడలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో ఈరోజు ప్రభుత్వ బడులు మూసివేస్తారంటే, ప్రభుత్వ బడులు ఉన్న తర్వాత ప్రైవేట్ బడులు ఎందుకన్నా ప్రశ్న వస్తుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా కేంద్ర విద్య అందరికీ అందాలే, విద్యలో అసమానతలు ఉండొద్దు అని చెప్పి విద్యా హక్కు చట్టం చెప్తుంది. మరి అసమానతలు లేనప్పుడు ప్రైవేట్ బడి ఉన్నదంటే ఆటోమేటిక్ అసమానతలు ఉన్నట్టే కదా. డబ్బున్న వ్యక్తి ఏమో అల్లకపోతాడు, డబ్బు లేని వ్యక్తి లేకపోతాడు. ఆటోమేటిక్ ఇక్కడ ఏంటిది, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది జరుగుతుంది. మరి విద్యా హక్కు చట్టం ఇది చెప్పలే కదా. పోనీ విద్యా హక్కు చట్టం నిజంగా అమలు చేస్తారా? లేదు. అమలు చేస్తారు? విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంత ఇవ్వాలి? ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు సీట్లు ఇవ్వాలి. ఏ పాఠశాలలు ఇస్తారు? మొత్తం హన్మకొండ జిల్లాలో ఒక 3-4 పాఠశాలలు ఉంటాయి. మండలానికి ఒక 2 పాఠశాల ఉంటుంది. దాంట్లో ఉన్న 25% మందికి వచ్చే నిధులు రావు. 5-6 సంవత్సరాలు ఉంటే లాస్ట్ క్లోజ్ చేసుకుంటే నేను దుకాణం బంద్ చేస్తానని చెప్తాడు. ఈరోజు మనం ప్రైవేట్ పాఠశాలలో పోతే ఏమని మాట్లాడతారంటే, బిజినెస్ అయితే లేదు, పిల్లలు వస్తలేరు, బిజినెస్ అయితే లేదు, బుక్కులు అమ్ముడు పోతలేవండి. బిజినెస్ ఒకడేమో షేర్ మార్కెట్లో పెట్టి అమ్ముతాడు. వాళ్ళ స్కూల్ పెట్టి ఒక అకాడమీ పెట్టి దాన్ని షేర్ మార్కెట్లో పెట్టి అమ్ముతాడు. ఈ ఎడ్యుకేషన్ ఎటుపోతుంది రాష్ట్రంలో? అసలు దేశం విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? వాడేమో మొన్న పేపర్ లీక్ చేసిండు. ఇంత దరిద్రమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి మొత్తం తెలంగాణ భారతదేశంలో కూడా మొత్తం ఇదే ఉన్నది. ఈరోజు మనం విద్యా కాషాయీకరణ, అశాస్త్రీయత అని చెప్పి మాట్లాడుకుంటాను. ఇందాక అన్న మాట్లాడిండు. అసలు ఎన్ఈపీ 2020 అంటే అదే కదా. ఇందాక అన్న కూడా మాట్లాడాడు. మూలం ఎక్కడున్నదంటే ఇక్కడ దొరల దగ్గర, రెడ్డి దగ్గర. మూలం ఇక్కడ కాదయ్యా, మనధర్మ శాస్త్రంలో మూలం ఉన్నది. అక్కడున్నది మూలం. మనం ఇక్కడ కులం గురించి కాదు మాట్లాడేది, మనం అక్కడ మూలం ఉన్నది. ఎక్కడ మూలం ఉన్నది? శూద్రుడు అనేవాళ్ళు చదువుకోద్దని ప్రత్యేకంగా రాసి ఉన్నది. దాన్ని ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మూడో పేజీలో 2వ పేరాలు ఏం రాసిండు? సనాతన భారతీయ పరంపర ఆధారంగానే మేము ఎన్ఈపీ 2020 తీసుకొస్తున్నాం అని చెప్పిండు. నువ్వు సనాతన ధర్మం తీసుకొచ్చినావు అంటే ఆటోమేటిక్గా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చినట్టే కదా. తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మనలాంటి వాళ్ళకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ అనేది పోతుంది. క్లియర్ కట్గా చెప్తాడు ఆయనే. మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. డైరెక్ట్ చెప్తుండే అంతే, కొట్టక తిట్టక వట్టలు తీసినట్టు చెప్తుండు. దాన్ని మనం అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలంటే ఆలోచించాలి. ఈ వేదిక అనేది దానికి పునాది వేయాలని చెప్పి కోరుకుంటాను నేను. అంటే ఈ వేదికలో మాట్లాడి పోవడమే కాకుండా ఈ వేదికను తెలంగాణ క్రాంతి దళ్ ఇప్పుడు ఏం పిలుపునిస్తుంది ఇవన్నీ అయిన తర్వాత, ఇది ముఖ్యం. ఈ వేదిక మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే రౌండ్ కూర్చొని మాట్లాడి ఉపన్యాసం ఇచ్చి పోవడం కాకుండా, నేను ఎందుకంటే ఆవేదన వ్యక్తం చేస్తాను. 100 రౌండ్ టేబుల్ సమావేశాలు మాట్లాడుకున్నా. ఆ సమావేశం అక్కడి వరకు ఎండ్ అవుతుంది. అక్కడి వరకు ఎండ్ కావద్దు అన్న. మీకు ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నాను, మా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ సమావేశం నుంచి మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకోండి. మా సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున, ఇప్పుడు ఇక రాని విద్యార్థి సంఘంలో 10 విద్యార్థి సంఘాలు అందరి తరఫున మేము మాట్లాడతాం. నేను సాయన్న అందరం కలిసి మాట్లాడతాం. అందరూ కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామన్నా. ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. ఈరోజు మాది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం. మా ఊరుకు 98 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. నేను 3 సంవత్సరాల బట్టి మా ఊరు స్కూల్ని కాపాడాలని చెప్పి తిరుగుతాను. ఎమ్మెల్యే దగ్గర పోయినా, సర్పంచ్ దగ్గర పోయినా, ఎంఈఓ దగ్గర పోయినా, డిఓ దగ్గర పోయినా, అందరి దగ్గర పోయినా. అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ 2 ఉన్నాయి. ఆ 2 స్కూల్ అటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో వాటిని ప్రశ్నించే ప్రయత్నం చేసిన. నిందలు ఎత్తారు, ఎవరు సపోర్ట్కి వస్తలేరు. అంటే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా ప్రభుత్వ విద్యను పట్టించుకోవాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచి, తర్వాత ఎమ్మెల్యే. ఈరోజు ఎమ్మెల్యేలలో పోయి అసలు వాడు ఎమ్మెల్యే అన్నట్టు పోయి ఎక్కడికి రావాలి? ఎవరు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేను? పేద మధ్య కుటుంబాల వాళ్ళందరూ కలిసి ఓట్లు వేసి, భారత రాజ్యాంగం ఇచ్చినట్టు ఓటు హక్కుతో ఓటేసి గెలిపిస్తే ఎక్కిండు. ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయడానికి పోతే సిగ్గు ఉండాలి కదా ఎమ్మెల్యేలకు. ఏడు పోతాను ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయడానికి పోతుండు. తీరా ఇప్పుడు నేను హన్మకొండ చూపిస్తాను 2-3 స్కూళ్ళకి ఎమ్మెల్యే పోతే దానికి పర్మిషన్ ఉండదు. అంటే ఏం జరుగుతుంది? ఎంఈఓ డిఓలు ఏం చేస్తారు? ఎంఈఓ దగ్గర పోయి ఒక స్కూల్ మీద కంప్లీట్ ఇస్తా, నేను విచారణ చేయడం వరకే నా డ్యూటీ అని అంటాడు. డిఓ దగ్గర పోతా, డిఓ మాట్లాడతాడు, నేను విచారణ చేయే వరకే నా డ్యూటీ అని చెప్తాడు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ దగ్గర పోతాం, వీళ్ళిద్దరు విచారణ పంపితే నేను తీసేస్తానంటాడు ఆయన.
అంటే ఆటోమేటిక్ ఎక్కడ నిర్లక్ష్యం అనేది ఇక్కడ జరుగుతుంది మొత్తం. అన్న ఇంకో విషయం కూడా తెలియజేస్తా ఉన్నా, మీ దృష్టిలో ఉన్నదో లేదన్న, అసలు మొత్తము ఇంటర్మీడియట్లో హాస్టల్కి పర్మిషన్ ఉండదన్న. పెద్ద స్కామ్ నడుస్తుంది ఇది. ఇంటర్మీడియట్లో అసలు హాస్టల్కి ఎక్కడ పోయినా మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫుల్ కాలేజ్ మీద నేను కంప్లైంట్ వచ్చి వచ్చిన, అసలు హాస్టల్కి పర్మిషన్ లేదే, పర్మిషన్ లేదంటారు. పర్మిషన్ లేకపోతే ఇన్ని ఏంటి ఇంటర్ కాలేజీలో హాస్టల్ ఎట్లా నడుస్తున్నాయి? ఈరోజు శ్రీ చైతన్య నారాయణ ఎక్కడోడు, వాడు ఎక్కడో చోటుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఈడ ఒక సంవత్సరం మొత్తంలో 15 మంది చచ్చిపోతారు స్కూళ్ళల్లో. ఒక స్కూల్ పోతే 10 మంది చచ్చిపోతారు హైదరాబాద్ మొక్కన పోతే. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? పోనీ ఒక స్కూల్ మూసేసిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు ఏంటి లేదని చెప్పి మూసేస్తూ ఉన్నారు, పిల్లలు లేరని మూసేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆడ చచ్చిపోతారు కదా, మరి ఆ స్కూల్ ఎందుకు మూసేయరు? ఎందుకనంటే వీళ్ళకు పైసలు వస్తాయి, వీళ్ళు బతుకుతారు, ఉంటారు, అయిపోయింది. సరే కేసీఆర్ ఉన్నప్పుడు న్యూఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయాలని చెప్పిండు, అమలు చేయలేదు, నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, న్యూఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తామని చెప్తా ఉన్నాడు, కొద్ది అట్నే చెప్తా ఉన్నాడు. మరి న్యూఎడ్యుకేషన్ పాలసీ అమలు అయితే ఏ విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి? ఈరోజు 6వ తరగతి నుంచే వొకేషనల్ కోర్సులు పెడితే వాడు 10వ తరగతి 11వ తరగతి ఏం తెలియని వయసులో వొకేషనల్ కోర్సు పెడితే ఏం చదువుతాడు? దీన్ని ఖచ్చితంగా మనం మేధావులుగా, విద్యార్థి సంఘ నాయకులుగా, విద్యార్థులుగా, సామాజిక కార్యకర్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నాక మొన్న ఛత్తీస్గఢ్లో ఒక గిరిజన పాఠశాలలో ఏం జరుగుతుందనంటే ప్రతిరోజు అంట గాయత్రి మంత్రం చదవనంట. అరే ఇదేందా ఇది? అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అసలు ఏ మతం నా దగ్గర పోయి నేను ఎత్తిస్తాను నాస్తికుడు అంటే వాడు ఉంటాడు. మరి వాళ్ళు ఆడు కూడా గాయత్రి మంత్రం చదవాలా? అట్లా చదువుతాడు? ఇది కాదు కదా ఎడ్యుకేషన్ పాలసీ, చెప్తలేదు కదా. కాబట్టి దీన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. విషకోరలు అనేది ఎన్ఈపీ 2020లో తీవ్రంగా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ ఇది నడుస్తూ ఉంది ఎడ్యుకేషన్ని. కాబట్టి మనం వీటి మీద గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మీటింగ్ ఇంతవరకు వదిలిపెట్టకుండా ఈ వేదిక నుంచి ఒక ఆలోచన మొదలు కావాలి. ఆ ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూసివేత ఏదైతే 24,000 పాఠశాల 4,000 కుదించడం అవుతున్నదో ఆ మూసివేతను ఆపే విధంగా ఉంటే మనం భవిష్యత్తులో ఇంకేమైనా చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, భవిష్యత్తులో తెలంగాణ క్రాంతిదళ్ కానీ ప్రజాస్వామికబద్ధంగా ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి లేదా పోరాటం చేస్తున్నటువంటి ఏ సంఘానికైనా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము మా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మరియు హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మద్దతు తెలియజేసి వాళ్ళతో కలిసి అది ఏదైనా ఒక పూట తిండి లేకుండా కలిసి పడుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. కలెక్టర్ కొడుకైనా కార్మికుడి కొడుకైనా ఒక బడిలో చదువుకున్నప్పుడు మాత్రమే సమాన విద్య అందుతుంది. దానికోసం మా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పనిచేస్తుంది. మేము భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నానో మీ ముందుకు వచ్చి మీ ముందు వరుసలో ఉండి మీకన్నా ఒక వరుస ముందులో నుండి కొట్లాడదామని తెలియజేస్తూ ధన్యవాదాలు. 2022లో ఒక రిపోర్ట్ ఏమిచ్చిందంటే 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 4,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నామని చెప్పేసి ఆనాటి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అంటే ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తున్నటువంటి తీరు కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన ఊరు మనబడి అనే మన బస్తీ మనబడి అనే విధానాన్ని ఎక్కడైతే తీసుకువచ్చిందో దాన్ని ఇప్పుడు గతంలో కూడా పృథ్వన్నతో మనం పల్లె నిద్ర కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అన్నతోటి మళ్ళీ ఈ యొక్క అన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు దీనికి పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో గతంలో చూసుకుంటే ప్రస్తుతం కూడా అదే జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో, ఎందుకంటే గతంలో నేను యాత్రలు చేసిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో వర్ధన్నపేట కానీ, వరంగల్ కానీ, కిల వరంగల్ కానీ, సంగం కానీ, అంటే నర్సంపేట ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు అనేవి లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ వాష్రూమ్ లేక 180 మంది విద్యార్థులు సంగం మండలంలో మొన్రాయ్ స్కూళ్ళలో ఉన్నటువంటి 180 మంది విద్యార్థులు కూడా బయటికి వెళ్ళి అదే అమ్మాయిలు, మళ్ళా వేరే బాయ్స్ కూడా కాదు, అమ్మాయిలు కేవలం 180 మంది అమ్మాయిలు మాత్రమే బయటికి వెళ్ళి చెట్ల కింద గోడలకు చాటున పోసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వర్ధనపేట ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. ఇతరత్ర ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే పరిస్థితి నెలకొంటా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వ బడులను తక్షణమే నిలిపివేయాలి, ఆపివేయాలి. ప్రైవేటు సెక్టార్ని కానీ అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్ని కానీ పోషించాలనే నెపంతో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఎన్సీఆర్టీ ప్రకారం నేషనల్ ఇప్పుడు గతంలో ఎంతమంది సార్ చెప్పాడు ఏమని అంటే, గతంలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని ఈనాడు ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే జాతీయకరణ చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా కాషాయకరణ చేస్తూ ఉన్నాడు, కార్పొరేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వ పాఠశాలలు అంతా కూడా తీసుకుపోయి ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసి ఈరోజు పేద విద్యార్థులకు అందని దాక్షగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. కాబట్టి
ఎంతో మాట్లాడాలనుకున్నా దీనిపైన మాట్లాడలేకపోతున్నా కాబట్టి క్షమించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.